అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఓట్స్ దోసని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా హెల్తీ రెసిపీ కదా! ఓట్స్ తోటి దోస చేసుకోవడం అనేది చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. అలాగే ఇందులోకి కొబ్బరి చట్నీని, అలాగే స్పెషల్ కారప్పొడిని దోసలోకి ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. అన్నిటికి మించి ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. మరి ఎన్నో ప్రయోజనాలున్న ఈ ఓట్స్ దోసని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతోటి 2 కప్పుల దాకా ఓట్స్ తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఓట్స్ వచ్చేసి రోల్డ్ ఓట్స్ అనమాట. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ ఓట్స్‌ని తీసుకోవచ్చనమాట. తర్వాత అదే కప్పుతోటి ముప్పావు కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోండి. మిగిలిన పావు కప్పు వచ్చేసి పచ్చిశనగపప్పు అంటాం కదా మనము, ఆ పచ్చిశనగపప్పుని తీసుకోండి. మొత్తంగా కలిపి ఒక కప్పు అనమాట. ముప్పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు. అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. టేస్ట్ అయినా, కలర్ అయినా దోస అనేది చాలా బాగుంటుంది. తర్వాత వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి తీసుకోండి. ఇవి కడుగుతున్నప్పుడు చేతితో పిసుకుతున్నట్టు కడగకూడదండి. లైట్‌గా కడగాలనమాట. సో, ఆ విధంగా 3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు మరొక్కసారి ఒక గిన్నె నిండుగా నీరు పోసుకోండి. ఇలా నీరు పోసుకున్న తర్వాత మూత పెట్టి కనీసం 8 గంటల పాటు నాననివ్వండి. మినపప్పు, శనగపప్పు అనేది చక్కగా నానాలి కదా! అందుకు ఖచ్చితంగా 8 గంటల పాటు నాననివ్వాలి. ఇక్కడ నేను 8 గంటల తర్వాతయితే తీసి చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైం అనమాట. ఈ మినపప్పు, శనగపప్పు అనేది చక్కగా నానిపోయాయి. చూస్తున్నారు కదా! శనగపప్పు అయితే బాగా నానిపోయిందనమాట. తర్వాత ఈ వాటర్ అనేది మళ్ళీ కడిగి వంపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్‌కి సరిపడినంత ఓట్స్‌ను, శనగపప్పు, మినపప్పుని తీసుకొని, తగినన్ని నీరు పోసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉండాలనమాట. మరీ గట్టిగా కానీ, మరీ జారుగా కానీ ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్ అనేది పిండి కానీ వేడవ్వకుండా చూసుకోండి. వేడయిందంటే బాగా పులిసిపోయి పొంగిపోతుందనమాట. సో, వేడవ్వకుండా చూసుకొని మిగతా పిండినంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకొని అదే గిన్నెలోకి తీసుకొని ఒకసారి పిండి అంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఖచ్చితంగా ఓవర్ నైట్ పిండి అనేది పులవనివ్వండి. ఇలా పులిసిందంటే టేస్ట్ చాలా బావుంటుందనమాట. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇందులోకి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా. ఇందులోకి 2 కప్పుల దాకా కొబ్బరినైతే తీసుకోండి. పచ్చి కొబ్బరి అనమాట. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పుతో పుట్నాల పప్పు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా నూనె వేసి వేయించి తీసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసుకుంటూ బాగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నా కదా! ఈ విధంగా కొంచెం లైట్ బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని, ఆ మిక్సీ జార్‌లో కొద్దిగా నీరు పోసుకొని కలుపుకొని, ఈ పచ్చడిలోకి తీసుకొని, పచ్చడంతా కూడా ఒకసారి కలిపే విధంగా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి తాలింపు పెట్టుకోండి. ఒక టీ స్పూన్ దాకా నెయ్యి గాని, నూనె కానీ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వీలైతే ఇంగువ అన్నిటిని కూడా పావు టీ స్పూన్ వేసుకొని ఈ తాలింపంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మరుసటి రోజు మన పిండి అనేది ఈ విధంగా పులిసిపోయి ఉంటుందండి. పొంగిపోయిందనమాట. నేను ఆల్రెడీ వేరొక గిన్నెలోకైతే తీసుకున్నాను. అది ముందుగానే పిల్లలకి వేసి ఇచ్చాననమాట. ఈ గిన్నె అనేది బాగా నిండుగా అయిపోయి పొంగిపోయిందండి. చూస్తున్నారు కదా! పిండి కూడా చక్కగా పులిసిపోయింది. తర్వాత మనకి తగినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, ఈ పిండి అంతా కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. మరుసటి రోజుకి పనొస్తుంది. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ వంట సోడా ఏమి వేయనవసరం లేదండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన దోస పెన్నం పెట్టుకొని పెన్నం అనేది బాగా వేడెయ్యాలి. వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక గరిటె పిండి తీసుకొని ఈ విధంగా దోసలాగా వేసుకోండి. మొదటిసారి దోస వేసేటప్పుడు పెన్నెం పైన కాస్త ఆయిలు, ఆనియన్ తోటి కానీ, లేదంటే కాటన్ క్లాత్ తోటి కానీ అప్లై చేసుకొని, ఆ తర్వాత దోస వేసుకోండి. దోస అనేది పెన్నెంకి అతుక్కపోకుండా ఉంటుంది. ఇలా దోస వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి.
ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేదంటే మెత్తగా కావాలనుకుంటే ఆ విధంగా కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా కారపొడి దోసని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా దోస వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. కారపొడి దోసకి నూనె అనేది కొంచెం ఎక్కువగా పడుతుందనమాట. ఈ విధంగా 2 వైపులా తిప్పుకోండి. ఇలా 2 వైపులా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారప్పొడిని ఈ దోస పైన వేసుకోండి. ఈ కారప్పొడి ఎలా చేసుకోవాలనేది నేను లాస్ట్‌లో చూపిస్తానండి. చాలా బావుంటుందనమాట. హోటల్‌లో మనం తింటూ ఉంటాం కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మరొక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కొద్దిగా ఒక 30 సెకండ్స్ కాల్చుకొని ఈ విధంగా ప్లేట్‌లోకి తీసుకోండి. అంతేనండి. చాలా బావుంటుంది. ప్లెయిన్ దోస కంటే కారప్పొడితో చేసిన ఓట్స్ దోస చాలా బావుంటుందనమాట. ప్లెయిన్‌దైనా సరే చాలా బావుంటుంది. క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. అంత బావుంటుందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసిన కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల పుట్నాల పొడి, అలాగే ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకోండి. మీ దగ్గర కొబ్బరి పొడి లేకుంటే సన్నగా కట్ చేసిన కొబ్బరినైనా తీసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను కారం కోసం 4 ఎండుమిర్చినైతే తుంచి వేసుకుంటున్నానండి. మీరు ఎండుమిర్చి ప్లేస్‌లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా సరిపోతుందనమాట. సో, ఈ విధంగా బాగా తుంచుకున్న తర్వాత ఎంత వీలైతే అంత కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టుతో సహా ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీకిష్టం లేకుంటే పొట్టు ఒలిచేసైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మరొక్కసారి ఒక్క పల్సిచ్చి మిక్సీ పట్టుకున్నామంటే మన కారప్పొడి అనేది తయారైపోతుందనమాట. చాలా బావుంటుందండి. ఇలా తయారైన తర్వాత చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలోకి తీసుకుంటే అంతే అనమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరి అయితే ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.